నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ పబ్బులపై పోలీసులు ఫోకస్ పెంచారు. ఆదివారం కావడంతో జూబ్లీహిల్స్ లోని పలు పబ్బుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో శిక్షణ పొందిన స్నీఫర్ డాగ్స్ సాయంతో పబ్బుల్లో సోదాలు నిర్వహించారు. డ్రగ్స్ దొరికితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి సిద్ధంగా ఉన్నారు. శశి, సిటీలో ఉన్న పలు పబ్బుల్లో పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేసినట్టు కనిపిస్తుంది. ఏంటి అప్డేట్స్? డ్రగ్స్ కట్టడికి పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎక్కువగా డ్రగ్స్ పబ్లోనే కన్జ్యూమ్ అవుతున్నాయంటూ కూడా పోలీసుల వద్ద సమాచారం ఉంది. కాబట్టి ఈ మధ్య కాలంలో దొరికినటువంటి ఎక్కువ మంది కూడా పబ్స్ లో డ్రగ్స్ సేవించేవారే కాబట్టి పోలీసులు ఆ దిశగా పబ్స్ మీద ఫోకస్ పెట్టారు. అయితే ఈ మధ్య కాలంలో డ్రగ్స్ సేవించి అనంతరం పబ్స్ కు వెళ్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఇక పోలీసులు కూడా ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అయితే తాజాగా నగరంలో ఉన్నటువంటి పలు పబ్బుల మీద ఇటు జూబ్లీహిల్స్ పోలీసులు తాజాగా తనిఖీ నిర్వహించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండేటటువంటి పబ్స్ లో ఈ తనిఖీలు కొనసాగాయి. జూబ్లీహిల్స్ పోలీసులు ప్రత్యేకంగా స్నిఫర్ డాగ్స్ సహకారంతో ఈ సోదాలంతా కొనసాగించారంటూ కూడా చెప్పుకోవచ్చు. స్నిఫర్ డాగ్స్ కి నార్కోటిక్ బ్యూరో ప్రత్యేకంగా ఇప్పటికే శిక్షణ ఇచ్చింది. ఈ స్నిఫర్ డాగ్స్ పబ్బులకు కానీ తర్వాత మిగతా ప్రాంతాల్లో ఎక్కడైనా డ్రగ్స్ కు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉంటే ఇట్టే కనిపెట్టేస్తాయి. వీటికి సంబంధించినటువంటి ముందస్తుగానే ఈ స్నిఫర్ డాగ్స్ కు ప్రత్యేకంగా శిక్షణ కూడా నార్కోటిక్ పోలీసులు ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ పబ్బులో తనిఖీలు చేసేటటువంటి క్రమంలో కేవలం పోలీసులు మాత్రమే కాకుండా ఈ స్నిఫర్ డాగ్స్ ను కూడా వెంట పెట్టుకుని పోతూ ఉన్నారు. ఈ స్నిఫర్ డాగ్స్ సహకారంతో క్షుణ్ణంగా కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఆ యొక్క పబ్బుల్లో ఎక్కడైనా డ్రగ్స్ కు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కనిపిస్తే వెంటనే ఆ యొక్క పబ్బుకు సంబంధించినటువంటి యజమానులను నిర్వాహకులను అదుపులోకి తీసుకోవడంతో పాటు డ్రగ్స్ సేవించే వారిని కూడా అదుపులోకి తీసుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ వీకెండ్స్ లో ఎక్కువగా ఈ తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. జూబ్లీహిల్స్ అలాగే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఎక్కువగా పబ్బులు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక వీకెండ్స్ లో పెద్ద ఎత్తున రష్ కొనసాగుతుంటుంది. ఈ రష్ లో భాగంగా అదే సమయంలో వచ్చేటటువంటి రద్దీని దృష్టిలో ఉంచుకుని పబ్స్ నిర్వాహకులు కూడా డ్రగ్స్ సర్వ్ చేస్తూ ఉంటారు. ఈ అంశంలో అనుమానం వచ్చినటువంటి ప్రతి పబ్ లోనూ ఇలాంటి తనిఖీలు కొనసాగిస్తామంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో డ్రగ్స్ సేవించి పట్టుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు డ్రగ్స్ సేవించే వారిని పట్టుకోవడానికి వీలుగా ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో నార్కోటిక్ బ్యూరో అలాగే పోలీసులు కూడా సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే డ్రగ్స్ ఎవరైతే సేవించుంటారో వారిని కనిపెట్టడానికి ప్రత్యేక పరికరాలను కూడా తెప్పించారు. డ్రగ్స్ సేవించిన వారు వారికి సంబంధించినటువంటి మూత్రం సహాయంతో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఇన్స్టంట్ గా రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. సుమారుగా 2 నిమిషాల వ్యవధిలోనే వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే అంశాల గురించి కూడా క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తానికి డ్రగ్స్ నిరోధానికి పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ప్రధానంగా పప్పుల మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉన్నారు. పప్పుల్లో ఎక్కువగా యువత ఉంటుంది, మరోవైపు పప్పుల నుంచి ఎక్కువ డ్రగ్స్ సర్వ్ అవుతుంది. కాబట్టి పబ్బుల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేయడంతో పాటు పప్పు ప్రతిసారి కూడా ఎక్కువగా పప్పుకు వచ్చేటటువంటి వారి మీద కూడా ప్రత్యేక దృష్టి ఉంచుతున్నారు. శంకరి, శశి, ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారంటే ఏమైనా అనుమానంతో పోలీసులు తనిఖీ చేశారనుకోవాలా? అంటే గత 2 వారాల క్రితం ఇటు మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నార్కోటిక్ బ్యూరో పోలీసులు అలాగే ఎస్ఓటీ పోలీసులు ఇద్దరు కూడా సంయుక్తంగా ఒక ఆపరేషన్ నిర్వహించారు. ప్రత్యేకంగా ఒక డేటా తయారు చేసుకున్నారు. ఎవరైతే ఎక్కువగా ఆ పబ్బుకు వెళ్తూ ఉంటారో అన్న వివరాలకు సంబంధించి ఒక డేటా తయారు చేసుకున్నారు. ఇంట్లో భాగంగా ఒక డీజేతో పాటు మరొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరు కూడా బయట డ్రగ్స్ సేవించడం అనంతరం పబ్బుకు వెళ్ళడం ఇవంతా కంటిన్యూస్ గా కొనసాగుతూ ఉన్నాయి. వీరు వివిధ ప్రాంతాల నుంచి కూడా డ్రగ్స్ తెప్పించుకోవడం, ఆ తర్వాత ఫెడరల్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేయడం, ఆ తర్వాత డ్రగ్స్ సేవించి పబ్లకు వెళ్ళడం. సో ఈ నేపథ్యంలో పట్టుబడినటువంటి తర్వాత ఈ పబ్బుల్లోనే ఎక్కువగా డ్రగ్ కన్సూమ్ అవుతుందంటూ కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే పబ్బుల మీదనే ఎక్కువగా దృష్టి సారించినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే సాధారణంగా పోలీసులు తనిఖీ చేసేటప్పుడు డ్రగ్స్ అనేది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి, గ్రామంలోనే ఉంటుంది కాబట్టి ఆ యొక్క డ్రగ్స్ ను దాయడం అనేది చాలా సులువుగా ఉంటుంది. కానీ ఈ స్నిఫర్ డాగ్స్ అయితే మాత్రం డ్రగ్స్ సంబంధించి ఒక చిన్న గ్రామ్ డ్రగ్ కనిపించినప్పటికీ కూడా వెంటనే ఈ స్నిఫర్ డాగ్స్ కనిపెట్టేస్తూ ఉంటాయి. సో ఇందులో భాగంగానే పోలీసులు ఈ స్నిఫర్ డాగ్స్ సంబంధించినటువంటి సహకారాన్ని తీసుకుంటూ ఉన్నాయి. సో ఈ పోలీసుల తర్వాత స్నిఫర్ డాగ్స్ సహకారంతో ఈ తనిఖీలన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అయితే మాత్రం డ్రగ్స్ ఎక్కువగా పబ్బుల్లోనే పట్టుబడ్డాయి. మరోవైపు అరెస్ట్ చేసినటువంటి డీజే మరొక వ్యక్తితో పాటు ఇద్దరు కూడాను డ్రగ్స్ కన్స్యూమ్ చేసిన తర్వాత పబ్స్ కు వెళ్ళినట్టు తెలుస్తోంది. కాబట్టి ప్రధానంగా ఈ అంశంలో భాగంగా డ్రగ్స్ మీద ఎక్కువగా పబ్బుల మీద ఎక్కువగా దృష్టి సారించారు. రైట్ శశి, థ్యాంక్ యూ.